విజయ నిర్మల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో విచారించారని చెప్పారు. బాలనటిగా తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన విజయ నిర్మల ఉన్నత శిఖరాలు అధిరోహించారని గుర్తు చేసుకున్నారు. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల అని, తెలుగు సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యతను ఆమె పెంచారని చెప్పారు. రఘుపతి వెంకయ్య అవార్డు సహా ఎన్నో పురస్కారాలను ఆమె పొందారని తెలిపారు. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలు విజయ నిర్మల అని సీఎం అన్నారు. విజయ నిర్మల మృతి పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ నిర్మల కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ నిర్మల మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్న చంద్రబాబు, నటిగా, దర్శకురాలిగా తెలుగు ఖ్యాతిని ఇనుముడింపు చేశారన్నారు. అనేక కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. ఆమె సాధించిన అవార్డులు, పురస్కారాలే విజయ నిర్మల ప్రతిభకు గీటురాళ్లుగా అభివర్ణించారు. మహిళా దర్శకురాలిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. విజయ నిర్మల మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆమె ఎన్టీఆర్తో మారిన మనిషి, పెత్తందారులు, విచిత్ర కుటుంబం సినిమాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఆమెతో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని ప్రముఖ నటి శారద గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల మరణ వార్త తనను కలిచివేసిందని నటి గీతాంజలి తెలిపారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. విజయ నిర్మలను అందరూ పని రాక్షసి అనేవాళ్లని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. పనిచేసిన రంగంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారని చెప్పారు. తెలుగు సినిమా చరిత్రలో విజయ నిర్మల పేరు నిలిచిపోతుందని, 11 ఏళ్లకే సినీ పరిశ్రమను కుటుంబంగా చేసుకున్నారని దర్శకుడు మారుతి తెలిపారు. విజయ నిర్మల తనను అమ్మలా ఆదరించారని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఆమె మృతి కన్నతల్లి మృతి చెందినంత బాధ కలిగిస్తోందని చెప్పారు. విజయ నిర్మల తుదిశ్వాస విడిచిన కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చిన కోటి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు వెరీ షాకింగ్ న్యూస్. మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఇంత షాకింగ్ న్యూస్ రావటం మాకందరికి చాలా బాధాకరం. నరేష్, నేను చిన్ననాటి స్నేహితులం. చిన్నప్పటి నుండి నేను విజయ నిర్మల గారితో నాకు అమ్మలాగా, ఒక తల్లిలాగా మేము భావించేవాళ్ళం. ఆవిడ కూడా నన్ను ఒక బిడ్డలాగా, నరేష్ ఎలాగో నన్ను కూడా అంత చక్కగా ఆదరించారు. ఆవిడకి రమేష్ నాయుడు గారు చేస్తేనే ఇష్టం మ్యూజిక్ అంటే. అటువంటిది రాజ్ కోటిగా మా ఇద్దరిని సొంత బిడ్డల్లాగా భావించి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు ఆవిడ. విజయ నిర్మల గారు లేరు అన్న షాకింగ్ న్యూస్ నా కన్న తల్లి పోయినంత బాధగా ఉంది నాకు. ఇప్పుడు మార్చురి వెళ్ళి చూసిన తర్వాత చాలా 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 బాధేసింది. ఒక మహిళా దర్శకురాలంటే ప్రపంచంలో అంత ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. అన్ని సినిమాలు ఆవిడ దర్శకత్వం వహించి ఆల్మోస్ట్ అన్ని. సినీ నటుడు చంద్రమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రమోహన్ గారు,
విజయ నిర్మలతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? చాలా అనుబంధం అండి. నా సొంత చెల్లెలు పోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు రవ్వున ఫస్ట్ నాకు సినిమాలో రాగానే చెల్లెలుగా అయితే ఆ రోజు నుంచే నాకు ఇవాటి వరకు కూడా ఎప్పుడు మా చెల్లెలే కనపడుతుంటున్నప్పుడు అది ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తుంది. నాకు హీరోయిన్ వేసినా కూడా నేను చెల్లెలుగానే సాధించిన ఎదురు బదురులలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏ హీరోయిన్ కి అంత అనుబంధం ఉండదు మాకు ఇద్దరికి. ఎందుకంటే ఫిల్మ్నగర్ లో మా ఎదురు బదురు ఇళ్ళే, మా ఇంటి ఎదురు గేటు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయి హాయిగా డైనింగ్ టేబుల్ మీద కృష్ణ నేను ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేయటం, లేదా లంచ్ పిలిచి వెళ్ళటం. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ మదర్, ఫాదర్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో చనువుగా కిచెన్ లోకి వెళ్ళిపోయి అన్ని వడ్డించుకుని నేనే తింటుండేవాడిని. అంత బ్రహ్మాండంగా అంత సొంత మనుషులాగా చూసుకునే ఆవిడ డైరెక్షన్ లో అన్ని ఆల్మోస్ట్ 80% 90% జనరేట్ చేశారు. కృష్ణ లేకపోతే నేనే హీరో ఆ విజయ కృష్ణలో. సంగతి చెక్కి శిల్పాలేంటి, మీనా ఏంటి, కవిత ఏంటి, తర్వాతనేమో ప్రేమ చేసిన పెళ్ళేంటి, ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో నేను విజయ కృష్ణ దాంట్లో చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు తీసిన సినిమాల్లో డైరెక్షన్ కానీ చాలా సినిమాలు చేసిన అనుబంధం 50 సంవత్సరాల నుంచి పైగా ప్రత్యేకమైన ఏంటంటే ఏ ఆర్టిస్ట్ లేని కృష్ణతో నిర్మలతో ఉన్న నాకు అనుబంధం ఏంటంటే వాళ్ళ పెళ్లి మేము దగ్గరుండి తిరుపతిలో చేసాం 1969. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎంతో చెప్పినా కూడా చేసుకోవాలి అని చెప్పినప్పుడు నా రూమే వాళ్ళకిద్దరికి ఎప్పుడు మీట్ అయ్యేవాళ్ళు. నేను బ్యాచులర్ గా రూమ్ ఉండేది, వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు అక్కడే మీట్ అయ్యేవాళ్ళు. అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్లి నలుగురమే సాక్షులం, ప్రతి సాక్షులం. ఆవిడ దగ్గర ఒక అసిస్టెంట్ను, ఆ వెంకన్న బాబు, నేను, మోహన్ కుమార్ అని ఒక జర్నలిస్టు, నలుగురు సాక్షులుగా ఉండి అక్కడ పెళ్లి చేయించి ప్రశాస్త్రీయంగా కాలేజీలో అందరితో పురోహితులతో తీసుకొచ్చాం. మెడ్రాస్ లో తీసుకొచ్చి వాళ్ళకి వేరే ఒక మంచి ఇల్లు తీసుకుని ప్రోగ్రెషన్ చేయించి అన్ని ఇట్లా ప్రతి ఇన్సిడెంట్ లో ప్రతి లైఫ్ లో వాళ్ళ ప్రతి ఇన్సిడెంట్ లో నేను చాలా దగ్గరగా ఉన్నాను అన్నమాట. ప్రతి ఆల్మోస్ట్ పర్సనల్ మెంబర్, ఫ్యామిలీ మెంబర్ లాగా. అటువంటి ఆవిడ ఈ మధ్యలో ఈ లాస్ట్ బర్త్డే కూడా ముందు వెళ్ళి చూసి వచ్చాను. తర్వాత అనారోగ్యంగా బాధపడుతుందని చూశాను కూడాను. అది కోరుకుంటామని చెప్పాను, కానీ ఇందులో నేను దుర్వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు. కానీ నా సొంత చెల్లెలు తోబుట్టు రక్త పంచు పుట్టుకుపోయినా ఇంతవరకు నా సిస్టర్ పోయిన ఫీలింగ్ నాకు చాలా బాధగా ఉంది. నాకు తోటి ఆ తర్వాత ఒక అమ్మాయి పోయింది మా ఇంట్లో, అంతకంటే కూడా ఎక్కువ బాధపడుతున్నాను. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంది, నాకు అన్ని రకాలుగా హెల్ప్ గా ఉండేది. కానీ అందుకనే మొట్టమొదటి రంగుల రాట్నం చిత్రం నుంచి ఇక్కడ లేటెస్ట్ వరకు మేము అందరం అంత కలివిడిగా ఉన్నాము. అంతంతో కృష్ణతో కూడా పెద్ద షాక్ ఇప్పుడు నాకు. కృష్ణకి ప్రపంచంలో ఎవరికైనా ఉంటే పెద్ద షాక్, ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి కృష్ణ. అతనికి నాకు ప్రగాఢపోతే, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా, ముట్టుకున్నా వాళ్ళిద్దరు మా ఇంటి ఎదురుగానే కాబట్టి ఎంతమంది చూసాం జంటలు, మన సినిమా జంటలు విడిపోయారు. 52 సంవత్సరాలు 54 సంవత్సరాల అనుబంధం వాళ్ళది. దాంపత్య ఆదర్శ దంపతులుగా బతికారు. కృష్ణ తట్టుకోలేడు. కృష్ణకి నాకు ప్రగాఢ సానుభూతి. కృష్ణకి నేను ప్రత్యేకంగా నేను అతని గురించి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి క్షణం నేను కళ్ళతో చూశాను. ఆ ప్రతి క్షణంలో డైరీని దగ్గర నుంచి డ్రెస్ చేస్తున్నారు అండి. ప్రతి క్షణంలో కూడా ఆవిడ అడ్వైజ్ లేదే ఒక అడుగు వేయలేడు. చేయి పట్టుకుని నడిపించింది. చివరిలో ఆల్మోస్ట్ అతను ఆరోగ్యం బాగాలేకపోతే అదే చేయి పట్టుకుని నడిపించుకొచ్చింది మా ఎలక్షన్ లో వాటిలో. అందుకనే అతను జీవితాన్ని తర్వాత ఫర్దర్ గా నేను ఊహించలేకపోతున్నాను. ఎందుకంటే అతని ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ వదులుకుని అలాగే ఆవిడతోనే కంప్లీట్ గా 360 రోజులు 24 hours ప్రతి క్షణం ఆవిడతోనే గడిపాడు. ఆవిడ లేని జీవితం అతనికి ఎలా ఉంటుందో నాకు ఏమి అర్థం కావట్లా. అంత అటాచ్మెంట్ నాకు శోభన్ బాబుతో ఉండేది ఇక్కడ మెడ్రాస్ లో. ఇప్పుడు అది అతని గురించి మేమే తట్టుకోలేకపోతే అతను అంత అనుబంధం మాకు తెలుసు. వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళిద్దరు ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎంత అనుబంధంగా సాక్షిలో ఉన్నప్పుడు అతను బంగారు పిచ్చి జరుగుతుంటే రోజు వచ్చి చూసేవాడు. అయినా మీ ఇద్దరు మ్యారేజ్ వద్దయ్యా అని చెప్పి ఎంతో చెప్పినా చేసుకుందామని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తర్వాత మేము అందరం కూడా దగ్గరుండి అందరిని ఎదిరించి వాళ్ళిద్దరు పెళ్లి చేశాం. సో ఆ కుటుంబంతోనూ అతనితోనూ వాళ్ళిద్దరితోనూ అంత అనుబంధం ఉంది నాకు. ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్ లో నా సొంత సిస్టర్ పోయిన ఫీలింగ్ జరుగుతోంది. ఆవిడ ఆత్మకు శాంతి చేకూర్చాలి. వాళ్ళ కుటుంబానికి ఎస్పెషల్లీ నరేష్ కి, కృష్ణకి వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలుస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా బ్రదర్సే. అందరికి కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలుస్తాను. అందుకంటే ఇప్పుడు మాట్లాడేది ఏం కనపట్లేదు. వస్తాను.
విజయ నిర్మల్ గారితో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు చంద్రమోహన్ గారు.